వెల్కమ్ బ్యాక్ టు సత్యసాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రశాంత్ నగర్ మదన్పల్లి. సో ఎన్ని 3 క్లాసెస్ అయినాయా? సో లాస్ట్ క్లాస్లో బ్యాలెన్స్ ఎట్లా చేయాలి స్టెప్స్ ఏం నేర్చుకున్నాం కదా, ఒకసారి ఫాస్ట్గా రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ మనం కెమికల్ ఈక్వేషన్ అన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? స్కెలిటల్ ఫామ్లో రాసుకుంటాం ఈక్వేషన్. అన్బ్యాలెన్స్ ఈక్వేషన్ స్కెలిటల్ ఈక్వేషన్ అని కూడా అంటాం. రాసుకున్న తర్వాత ఏం చేయాలి? రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ ఏం తీసుకోవాలి? ఒక కాంపౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాంపౌండ్లో ఏముండాలి? ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైనా ఉండొచ్చు, అది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత ఏం చేయాలి? ఆ కాంపౌండ్లో ఏ ఎలిమెంట్కి ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఆ ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేయాలి. అది బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మిగతా ఎలిమెంట్స్ని ఏం చేసుకోవాలి? బ్యాలెన్స్ చేసుకోవాలి బై యూజింగ్ ట్రై లైన్స్ ఎర్రర్ మెథడ్. బ్యాలెన్స్ అయినంత వరకు ఏం చేసుకోవాలి? మీరు నంబర్స్ అనేవి మార్చుతుండాలి. ఒకేసారి పెద్ద నెంబర్స్తో బ్యాలెన్స్ చేయకూడదు, చిన్న నెంబర్స్తో బ్యాలెన్స్ చేయాలి. పోకపోతే పెద్ద నెంబర్స్తో బ్యాలెన్స్ చేయాలి. ఇది స్టెప్స్. దీనికి కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసేకి లాస్ట్ ఏం చేయాలి? ఫిజికల్ స్టేట్ని రాసేయాలి. సాలిడ్ ఉండే సాలిడ్, గ్యాస్ ఉండే గ్యాస్, లిక్విడ్ అయితే లిక్విడ్స్, యాక్వస్ అయితే యాక్వస్, ప్రెసిపిటేట్ అయితే ప్రెసిపిటేట్. ఇది రాసుకోవాలి. నెక్స్ట్ తీయండి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ కొత్తదా ఇది అన్ని బుక్ చూడండి. పేజ్ నెంబర్ 16 క్వశ్చన్ నెంబర్ 3 చదువు. మా క్వశ్చన్ Write a balanced chemical equation which takes symbols for the following reactions. Solutions of barium chloride and sodium sulfate want to be reacted to give insoluble barium sulfate and the solution of sodium chloride. సో ఏం చేయాలంటే మా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాసి విత్ స్టేట్ సింబల్స్ ఫర్ ది ఫాలోయింగ్. కింద దానికి సింబల్స్ కూడా రాయమంటున్నాడు, రాద్దాము. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? కూర్చోనన్నా. సొల్యూషన్స్ ఆఫ్ బేరియం క్లోరైడ్ అండ్ సోడియం సల్ఫేట్. బేరియం క్లోరైడ్ ఫార్ములా ఏమి? BaCl2 థర్డ్లో ఫస్ట్ వన్. తర్వాత సోడియం సల్ఫేట్ ఫార్ములా ఏమి? Na2SO4. సొల్యూషన్స్ కదా ఇవి, సాల్ట్స్ ఉంటాయి. సొల్యూషన్స్ అంటే ఏమంటాం? దీన్ని యాక్వస్ అంటాం. ఓకే, ఏం ఫామ్ అవుతుందంట రెండు కలిసి? ఇన్సాల్యుబుల్ బేరియం సల్ఫేట్ అండ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సార్ ఆకి ఫీబర్ తలకాడ్డం ఇప్పుడు ఈ వారికి వెళ్ళిపోమా ఆడికి వెళ్ళిపోరా, సెకండ్ మ్యాచ్ వెళ్ళిపోరా పని. రైట్, చూడండి బా. బేరియం క్లోరైడ్ సొల్యూషన్, సోడియం సల్ఫేట్ సొల్యూషన్. సొల్యూషన్స్ నీళ్ళలో వేసి డిజాల్వ్ చేస్తాం కాబట్టి ఏమంటాము? యాక్వస్ అంటాము. ఏం ఫామ్ అయిందంటే ఇన్సాల్యుబుల్ బేరియం క్లోరైడ్. బేరియం క్లోరైడేనా? బేరియం క్లోరైడా బేరియం సల్ఫేటా? డిస్టరేటా? బేరియం సల్ఫేట్ ఫార్ములా ఏమి? BaSO4 ప్లస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సొల్యూషన్ అంటే యాక్వస్. ఇది సాలిడ్. దీన్ని ఇది ప్రెసిపిటేట్ రియాక్షన్ అని కూడా అంటారు దీన్ని. ఇంతకుముందు లెడ్ నైట్రేట్ చెప్పుకున్నాం కదా, అలాంటి ఎగ్జాంపుల్ ఇది ప్రెసిపిటేట్ రియాక్షన్. ఇప్పుడు దేన్ని బ్యాలెన్స్ చేయాలా? ఫస్ట్ దేంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో సెలెక్ట్ చేయండి. ఎన్ని ఉన్నాయిగా? ఎన్ని ఉన్నాయి చూడండి. 1 ఒక 2 3 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ 2 3 7 ఉన్నాయి. 1 2 6 4 2 6. ఓకే, ఇదే దీంట్లోనే సోడియం సల్ఫేట్లోనే ఏమున్నాయి? ఎక్కువగా ఆటమ్స్ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఏ ఎలిమెంట్కి ఎక్కువ ఉన్నాయి ఆటమ్స్? సోడియంకి 2 ఉన్నాయి, సల్ఫర్ 1, ఆక్సిజన్ 4. సో ఆక్సిజన్ కి ఎక్కువ ఉన్నాయి. సో ఆక్సిజన్ ఏం చేయండి? ఫస్ట్
బ్యాలెన్స్ చేయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్లు? 4. ఈ సైడ్ ఎన్ని ఉన్నాయి? 4 ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకో దాన్ని తీసుకోండి. సోడియం ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ప్రాసెస్ ప్రకారం ఎక్కువ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలిమెంట్ అయితే ఉంటాయో దాన్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత మళ్ళీ దేన్నైనా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఎన్ఏలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ఏలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని? 1 1 2 గా మారాలంటే ఇక్కడ ఏం చేయాలా? కోఎఫిషియంట్ దగ్గర 2 పెట్టాలా. పెట్టినప్పుడు ఏమైంది? సిఎల్ కూడా ఏమైపోయింది? 2 అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ సిఎల్ ఎన్ని ఉన్నాయి? 2. బేరియం ఎన్ని ఉన్నాయి? 1. బేరియం 1. ఎస్ 1. ఎస్ 1. సో ఇది బ్యాలెన్స్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ కాంపౌండ్ హ్యావింగ్ మోర్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేసి తర్వాత దేన్నైనా బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే, సెకండ్ వన్ చదువు మా సెకండ్. Sodium hydroxide solution in water reacts with hydrochloric acid solution in water to produce sodium chloride solution and water. సో ఏముంది ఇక్కడ? సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. దేంతో రియాక్ట్ అవుతుందమ్మా? సోడియం హైడ్రాక్సైడ్ ఫార్ములా NaOH. దేంతో రియాక్ట్ అవుతుంది? సొల్యూషన్ అంటే aqueous, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది కూడా సొల్యూషన్ అయినా హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాత్రం అంటే లిక్విడ్, నీళ్ళలో కలిపారు కాబట్టి ఇది కూడా ఏమి? aqueous. ఏం ఫామ్ అవుతుందంట? సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అంటే వాటర్. సోడియం క్లోరైడ్ ఫార్ములా ఇక్కడ వచ్చింది NaCl అంటే మళ్ళీ ఏమొచ్చింది? వాటర్. వాటర్ ఫార్ములా ఏమి? H2O. ఇది సొల్యూషన్ అన్నాడు కాబట్టి aqueous. వాటర్ ఎక్కడ వచ్చినా ఏమిది? లిక్విడ్. ఓకేనా? రైట్. ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. చూద్దామా? ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తము 3 ఉన్నాయి. Na1 O1 H1. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. దేన్ని బ్యాలెన్స్ చేద్దామో చెప్పండి. ఎన్నేలు ఎన్ని ఉన్నాయి? 1. ఎన్నేలు 1. ఓ ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ ఓ 1. హెచ్ఎల్ ఎన్ని ఉన్నాయి? 1 + 1 2. ఇక్కడ హెచ్ ఎన్ని ఉన్నాయి? 2. సిఎల్ ఎన్ని ఉన్నాయి? 1. సిఎల్ ఎన్ని ఉన్నాయి? 1. సో ఈక్వేషన్ ఆల్రెడీ ఏమైంది? ఆల్రెడీ బ్యాలెన్స్డ్. నో నీడ్ టు బ్యాలెన్స్. ఇక్కడ నంబర్ పెట్టారు కొంతమంది. మనకి జరిగిన ఎగ్జాంపుల్ 2 పెట్టారు. ఇలా పెట్టకూడదు. సో ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ దాన్ని ఏం చేయకూడదు? బ్యాలెన్స్ చేయకూడదు. ఓకేనా? ఇది థర్డ్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. పేజ్ నెంబర్ 34 తీయండి. న్యూ టెక్స్ట్ బుక్. ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ ఉండేవాళ్ళు పేజ్ నెంబర్ 15 చూడండి. లాస్ట్ ఇయర్ బుక్ అయితే 34 అంటే 32 తీయండి. ఓకేనా? ఈ ఇయర్లో తీసుకుంటే 34 తీసుకోండి. ఇన్ని పేజీలు చెప్పాలి మీకు. ఒక్కొక్కరు తెచ్చుకున్నారు, అందరూ ఒకే తెచ్చుకోకుండా. రైట్. 34లో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ క్వశ్చన్ నెంబర్ 5 నుంచి క్వశ్చన్ నెంబర్ 8 వరకు ఉన్నాయి. ఒక్కొక్కటి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. 5లో ఏ దాన్ని Translate the following statements into chemical equations and then balance them out. Hydrogen gas combines with nitrogen to form ammonia. హైడ్రోజన్ గ్యాస్ ఫార్ములా ఏమా? H2. దేంతో రియాక్ట్ అవుతుంది? నైట్రోజన్ ఫార్ములా టు ఫార్మ్ అమోనియా. NH3. ఇది ఈక్వేషన్. H2 + N2 gives NH3. చూడండి, దేన్ని బ్యాలెన్స్ చేద్దాము? దీంట్లో 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ హెచ్లు 3 ఉన్నాయి, ఇక్కడ హెచ్లో 2 ఉన్నాయి. ఈవెన్ ఆడ్ నెంబర్ వచ్చింది.
ఈవెన్ ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు రెండు చోట్ల ఒకే నెంబర్తో ఏం కాదు, బ్యాలెన్స్ కాదు. ఆ పక్క డిఫరెంట్ నెంబర్ పెట్టండి, ఈ పక్క డిఫరెంట్ నెంబర్ పెట్టండి. 4 చేసుకోవాలంటే ఏం చేయొచ్చు చెప్పండి? 4 2ని 4 చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ 2 పెడితే సరిపోతుందా? మళ్ళీ ఇక్కడ 2 పెడితే ఎన్ని అయిపోతాయి? ఎక్కువ అయిపోతాయి. ఫస్ట్ దీన్ని చూద్దాం. చూడండి ఎన్ని, చూడండి ఎన్ని ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఎన్ని ఉన్నాయి? సో ఇక్కడ 2 పెడితే ఎన్ బ్యాలెన్స్ అయిపోయిందా? మరి హెచ్లు ఎన్ని అయిపోయినాయి? 2 3 జా 6. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. 2ని 6 గా మార్చాలంటే ఏ నెంబర్తో మల్టిపుల్ చేయాలి? 3తో మల్టిపుల్ చేయాలి. అయిపోయింది. 3 2 జా 6, 2 3 జా 6, n2 n2. చూడండి ఇక్కడ 3 పెట్టాము, ఇక్కడ ఏం పెట్టాము? 2 పెట్టాము. డిఫరెంట్ నెంబర్స్ పెడితే ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ అవుతాయి. ఆడ 2 ఈ పక్క 2 పెట్టినామంటే బ్యాలెన్స్ కాదు. 3 3 పెట్టినా బ్యాలెన్స్ కాదు. సేమ్ నెంబర్తో బ్యాలెన్స్ కాదు. మిగతా సెకండ్ క్వశ్చన్. Hydrogen sulfide gas burns in air to give water and sulfur dioxide. ఇది ఈరోజు జరిగిన ప్రైవేట్ పేపర్స్లో ప్రీ ఫైనల్లో ఇచ్చినట్టు సేమ్ క్వశ్చన్ ఇచ్చినట్టు. చాలా మంది ఒకరిద్దరు తప్ప అందరూ రాంగ్ రాస్తారు. ఏమో చెప్పము ఒకసారి. హైడ్రోజన్ సల్ఫైడ్ ఫార్ములా H2S. దేంతో రియాక్ట్ అయ్యి బర్న్స్. ఎయిర్ అంటే ఏమి? ఆక్సిజన్. ఆక్సిజన్ లో బర్న్స్ అయింది. ఏమి ఇచ్చింది? వాటర్ H2O. మళ్ళీ సల్ఫర్ డయాక్సైడ్ SO2. ఇప్పుడు చూడండి దేన్ని బ్యాలెన్స్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో కూడా 3 ఉన్నాయి. ఇంకేం మీరు చెప్పండి దేన్ని బ్యాలెన్స్ చేద్దాం? H2ని బ్యాలెన్స్ చేద్దామా? ఆల్రెడీ H2 బ్యాలెన్స్ లోనే ఉంది. H2S బ్యాలెన్స్ చేయకూడదు. ఓన్లీ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయాలి. కాంపౌండ్స్ ని, మాలిక్యూల్స్ ని బ్యాలెన్స్ చేయకూడదు. ఓల్ చూద్దామా? ఓల్ ఎన్ని ఉన్నాయట? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ ఓల్ 2 ఉన్నాయి. హైడ్రోజన్ 2 ఉన్నాయి, హైడ్రోజన్ 2 ఉన్నాయి. ఇంకా 4 చేసుకోవాలంటే ఒకవేళ ఓని ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 4 చేసుకోవాలంటే ఈ ఓని ముందర ఏం చేయాలి? 2 పెట్టాలి. 2 2 జా 4. ఇప్పుడు ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది? 2O ప్లస్ 2O 4O అయిపోయింది. సో ఓలు బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఎవరు చూడండి. హైడ్రోజన్ చూడండి ఎన్ని ఉన్నాయి? 2 2 జా 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 4 గా మారాలంటే 2 పెట్టాలి. ఓకే. H బ్యాలెన్స్ అయిపోయింది. S 2. ఇక్కడ S 1 కదా. 1 2 గా మారాలంటే 2 పెట్టాలి. ఇప్పుడు ఓలు చూడండి. ఇక్కడ 2 పెట్టడం వల్ల ఓలు ఎన్ని అయిపోయినాయి? 2 2 జా 4 ప్లస్ 2 6. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. ఈ నంబర్ తీసి ఏ నంబర్ పెడితే 6 అవుతాయి? 4 పెడితే 8 అవుతాయి. 3 పెడితే 6 అవుతాయి. 3 2 జా 6. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. రైట్. 3ది థర్డ్ వన్. సేమ్ ఈక్వేషన్ వచ్చింది. కొంతమంది అయితే యాడుంది ఈక్వేషన్ అంటున్నారు. యాడుంటుంది? టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. చదివితే కదా టెక్స్ట్ బుక్. రైట్. నెక్స్ట్ చదువు. నెక్స్ట్ క్వశ్చన్. Barium chloride reacts with aluminum sulfate to give aluminum chloride and a precipitate of barium sulfate. Barium chloride reacts with aluminum sulfate. Barium chloride formula ఏమి? BaCl2. aluminum sulfate Al2SO4 thrice. ఏమొస్తుందంట? అల్యూమినియం క్లోరైడ్ AlCl3 ప్లస్ బేరియం సల్ఫేట్ BaSO4. ఫార్ములాలు బాగా నేర్చుకోండి. ఆల్రెడీ అక్కడ మీకు వర్డ్స్లో ఉన్నాయి, ఫార్ములాలు ఇప్పుడు ఉన్నాయి. మీరు మళ్ళీ పోయి ఫార్ములాలు ఒక లిస్ట్లో రాసుకొని నీట్గా నేర్చుకోండి. చూడేమో చూస్తేనే తెలిసిపోతుంది యాడున్నాయి ఎక్కువ అటమ్స్. దీంట్లోనే కదా.
దీంట్లో ఏ ఎలిమెంట్ ఎక్కువ ఉన్నాయి? ఎస్ అనేది మీరు ఎలిమెంట్స్ ని రికగ్నైజ్ చేయాలి. ఎస్ అనేది సపరేట్, ఎస్ అంటే సల్ఫర్, ఓ అంటే ఆక్సిజన్. ఎస్ఓ రెండు ఒకే ఎలిమెంట్ కాదు. ఒకే ఎలిమెంట్ రెండు లెటర్స్ అంటే ఇట్లా ఉంటుంది, క్యాపిటల్ లెటర్ దాని వెనుక పక్కన స్మాల్ లెటర్ ఉంటే రెండు ఒకటే అని అర్థం. క్యాపిటల్ లెటర్స్ మాత్రం ఉంటే అవి సింగిల్ ఎలిమెంట్ అని అర్థం. ఓలు ఎన్ని ఉన్నాయి? బ్రాకెట్ అంటే ఇంటూ 4 3 జా ఎంత? 12. సో ఓలు 12 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఎన్ని ఉన్నాయి ఓలు. 4 12 గా మారాలంటే ఏ నెంబర్తో మల్టిపుల్ చేయాలి? 3. ఎక్కడ పెట్టాలా? యాడ పెట్టకుండా ఓన్లీ కోఎఫిషియంట్ దగ్గరే పెట్టాలి. ఇక్కడ పెట్టడం వల్ల ఏమైంది? ఓ అయితే బ్యాలెన్స్ అయిపోయింది. బిఎల్ ఎన్ని అయిపోయినాయి? 3. ఇక్కడ బిఎల్ ఎన్ని ఉన్నాయి? 1 3 గా మారాలంటే 3. మళ్ళీ చూడండి ఇక్కడ ఎస్ ఎన్ని అయిపోయినాయి? 3s. ఇక్కడ ఎస్ 3 సరిపోయింది. ఎస్ ఉంది, బ్రాకెట్ ఉంది, 3 బ్రాకెట్ అంటే ఇంటూ 3 సరిపోయింది. తర్వాత సిఎల్ చూద్దాం. ఇక్కడ సిఎల్ ఎన్ని ఉన్నాయి? 2 ఇంటూ 3 6 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సిఎల్ 3 ఉంది. 3 6 గా మారాలంటే 2 పెట్టాలి. 2 పెట్టినప్పుడు 2 3 జా 6. ఏఎల్ ఎన్ని అయిపోయినాయి? ఏఎల్ ఎన్ని ఉన్నాయి? 2. బ్యాలెన్స్ అయిపోయిందా? రైట్, ఇది థర్డ్ వన్. నెక్స్ట్ చదువుమా. వచ్చినాయి ఫస్ట్ వన్. Potassium metal reacts with water to give potassium hydroxide and hydrogen gas. పొటాషియం మెటల్. పొటాషియం ఫార్ములా ఏ దేంతో రియాక్ట్ అవుతుంది? వాటర్. ఫార్ములా ఏం వాటర్ ది? H2O. ఏమొస్తుందంట? Potassium hydroxide. పొటాషియం హైడ్రాక్సైడ్ KOH అండ్ Hydrogen gas. H2 గ్యాస్. ఓకే, ఇది ఈక్వేషన్ చూద్దాం. ఈక్వేషన్స్ ఏం కలపాలి? ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఏది ఎక్కువగా ఉంది? ఇక్కడ చూడండి, హెచ్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ హెచ్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇక్కడ 4, అక్కడ 4 చేసేయచ్చా? చేయొచ్చు. ఎట్లా? ఇక్కడ 2 పెడితే ఏమైపోతాయి? హెచ్లు 2 + 2 4 అయిపోతాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది? హెచ్లు 4 అయిపోతాయి. ఓలు చూడండి 2O, ఓ ఇక్కడ 2O, K 1, K 2. సో 2 కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 2 పెట్టాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 5. చూడండి మా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు ఇది క్వశ్చన్ ఇస్తున్నారు, ఒకసారి బాగా నేర్చుకోండి. ఏబిసిడి ఆర్డర్ కూడా మార్చడం లేదు. మన వేరే స్కూల్లో ఏం చేస్తారంటే క్వశ్చన్ కొంచెం కింద పైన పెట్టి ఇదే క్వశ్చన్స్ రాస్తే ఆ గుర్తులు పెట్టుకున్నారు. ఆ 2 ది బ్యాలెన్స్, ఈ 2 బ్యాలెన్స్ అయిపోయింది. ప్రాసెస్ నేర్చుకుంటే ఆ గుర్తులు పెట్టుకున్నారు. కింద పైన మార్చేసరికి అయిపోయారు. ఏంది ఇది ఇట్లా ఉన్నాయి అని. సో అట్లా నేర్చుకోవద్దండి. ప్రాసెస్ ప్రకారం నేర్చుకొని ఉండేది 20 ఈక్వేషన్లే. నీట్గా నేర్చుకోండి. 8 మార్క్స్ వస్తుంది, 8 మార్క్స్ వచ్చేస్తాయి. చూద్దామా ఫస్ట్ వన్. ఏడన్నా చూస్తుంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా. దీంట్లో ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 3. 3 × 2 6 ఉన్నాయి. సో ఆక్సిజన్లో ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, 7 ఉన్నాయి ఆక్సిజన్లో. ఇక్కడ 3 1 2 5 ఉన్నాయి. దేన్ని బ్యాలెన్స్ చేద్దాం ఫస్ట్? అన్ని ఆవుడుగా ఉన్నాయి. సో ఎన్ని చూస్తామా? ఎన్ని ఎన్ని ఉన్నాయి? n 1 × 2 అంటే ఎన్ని? 2. ఇక్కడ ఎన్ని 1 1 × 2 గా మార్చాలంటే ఎక్కడ పెట్టాలా? 2 ఆడ పెట్టాలా? ఓకేనా? హెచ్లు ఎన్ని అయిపోయినాయి? మళ్ళీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని? ఇక్కడ ఎన్ని? 2 4 గా మారాలంటే హెచ్లు బ్యాలెన్స్, ఎన్ బ్యాలెన్స్. ఓ చూద్దామా ఇంకా. ఓలు ఎన్ని? 3 × 2 6, 1 2 ఎన్ని? 8. ఇక్కడ 3 2 జా 6 + 2 8 బ్యాలెన్స్. ఇంకేమున్నాయి? CA 1. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది.
వీళ్ళు ఎట్లా గుర్తు పెట్టుకున్నారండి ఇదే వస్తుందని ఆ లాస్ట్ లో 2 ఈ లాస్ట్ లో 2 క్వశ్చన్ అట్లా చూస్తే చాలు ఇది ఒకటి గుర్తు పెట్టుకున్నారు మిగతా ఈక్వేషన్ ఏమైనా కానీ R2 ఈ 2 ఇది బ్యాలెన్స్ ఈ 2 అట్లా గుర్తు పెట్టుకున్నారు అది కింద పైన మార్చేస్తే అయిపోయింది ఏమొస్తే మాకు తెలియదు అన్నట్టు అట్లా ఉంటుంది ప్రాసెస్ ప్రకారం నేర్చుకోండి సెకండ్ వన్ చూద్దాం చూడండి దీంట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి Na2 ఒకటి 3 ఒక 4 7 ఈడు కూడా ఉన్నాయి 7 దీన్ని బ్యాలెన్స్ చేద్దాం ఎన్ని బ్యాలెన్స్ చేసుకోండి ఎన్ని ఉన్నాయి 2 Na ఇక్కడ 2 పెట్టండి ఏమైపోతుంది Na బ్యాలెన్స్ అయిపోతుంది H లో ఏమైపోయినా చూద్దాం 2 ప్లస్ 2 ఎన్ని 4 అది వేరే ఇది వేరే సెపరేట్ చేయాలి 2 ఉన్నాయి 4 ఉన్నాయి ఎక్కడ 2 ఉన్నాయి ఏం చేయాలి 2 పెడితే ఏమైపోతుంది 4 ఓల్ చూద్దామా ఓల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 ప్లస్ 2 6 ఇక్కడ 4 ప్లస్ 2 6 సరిపోయింది S1 బ్యాలెన్స్ అయిపోయింది థర్డ్ వన్ చూద్దాం ఎన్ని ఉన్నాయి 1 ఎన్ని ఉన్నాయి Cl ఎన్ని ఉన్నాయి Cl ఎన్ని ఉన్నాయి Ag ఎన్ని ఉన్నాయి Ag N 3 ఉండేది N 1 ఈడ N O ఇది ఆల్రెడీ ఏమైంది ఆల్రెడీ బ్యాలెన్స్డ్ నెక్స్ట్ కిందకి చూద్దాం దీన్ని బ్యాలెన్స్ చేసుకుందాం H ని బ్యాలెన్స్ చేసుకుందాం చూడండి H ఎన్ని ఉన్నాయి ఈడ H 2 పెడితే ఏమైపోతుంది H బ్యాలెన్స్ తర్వాత Bl ఎన్ని Ba Cl 2 S O బ్యాలెన్స్ అయిపోయింది సరే క్వశ్చన్ నెంబర్ 6 ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ పేపర్స్ లో ఎప్పుడు ఇదే క్వశ్చన్ ఇస్తున్నాడు కాబట్టి కొంతమంది పిల్లలు ఏం చేసుకున్నారంటే ఊరికి ఎందుకు చూసేది ఈ క్వశ్చన్ మార్చిస్తే ఏం పరిస్థితి లేదా ఆర్డర్ చేంజ్ చేస్తే ఏం పరిస్థితి అట్లా గుర్తులు పెట్టుకోవద్దండి బ్యాలెన్స్ చేసేది నేర్చుకోండి సో అబ్జర్వ్ చేయండి నేను ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాను చూడండి మీరు మళ్ళీ ఏం చేయండి క్వశ్చన్ రాసుకోవాలి చూడకుండా చేయాలి అప్పుడు మీకు ఈజీగా మైండ్కి ఎక్కుతుంది మర్చిపోరు మళ్ళీ ఎలాంటి ఈక్వేషన్ ఇచ్చినా బ్యాలెన్స్ చేస్తారు అన్నోన్ ఈక్వేషన్ ఇచ్చినా బ్యాలెన్స్ చేస్తారు ఓకేనా పాస్ చేసుకొని రాసుకోండి